హర్ మహాదేవ్ భక్తులారా, ఈరోజు మనం వినబోతున్నది అరుణాచలేశ్వరుడి అద్భుతమైన కథ. అరుణాచలేశ్వరుడి కథ హిందూ పురాణాల్లో అత్యంత ప్రఖ్యాతమైనదిగా చెప్పబడుతుంది. ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఎవరు గొప్పవారు అన్న వాదనలో పడ్డారు. ఆ వాదనకు తీర్పు చెప్పేందుకు పరమశివుడు అగ్నిలింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక అనంతమైన జ్యోతిస్తంభంలా ప్రదర్శించి, నా ఆది అంతాలు ఎవరు కనుక్కోగలరో వారు గొప్పవారు అని సవాలు విసిరాడు. విష్ణువు వరాహ రూపంలో భూమి లోతుల్లోకి వెళ్ళి లింగానికి అడుగు కనుక్కోవాలని ప్రయత్నించాడు. మరోవైపు బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలో ఎగురుతూ ఆ జ్యోతికి శిఖరం కనుక్కోవాలని యత్నించాడు. చివరికి విష్ణుమూర్తి నిజాయితీగా తన వైఫల్యాన్ని అంగీకరించాడు. కానీ బ్రహ్మదేవుడు తప్పుడు సాక్ష్యం చూపి తాను శిఖరం చూసినట్లు చెప్పాడు. దీంతో శివుడు క్షోభకు లోనై బ్రహ్మదేవునికి ఆలయాల్లో పూజలు ఉండకూడదని శాపమిచ్చాడు. అందువల్లే నేటికి బ్రహ్మదేవునికి ప్రత్యేక ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. విష్ణువు సత్యం నిలబెట్టుకున్నందుకు శివుడు ఆయనను ఆశీర్వదించాడు. ఈ జ్యోతిర్లింగమే తమిళనాడులోని తిరువన్నమలైలో ఉన్న అరుణాచలేశ్వర స్వామి. ప్రతి సంవత్సరం కార్తీక దీపోత్సవంలో అనేక కోట్ల మంది భక్తులు అరుణాచల గిరి చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామి దర్శనం పొందుతారు. ఆ రోజు గిరి శిఖరంపై ఒక మహాజ్యోతి వెలిగించబడుతుంది. ఆ దీపం పరమశివుడి ఆ దీపం పరమశివుడి జ్యోతిర్లింగానికి ప్రతీకగా భావించబడుతుంది. అరుణాచలగిరి స్వయంగా శివుడి రూపమేనని, ఆయన అనుగ్రహం పొందేందుకు గిరి ప్రదక్షిణ అత్యంత పవిత్రమైనదని భక్తులు నమ్ముతారు. ఈ కథ సత్యం, నిజాయితీ, వినయం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. भजले राम